అండి. శ్రీ దత్త జయ దత్త గురుదత్త. మనం పారాయణం చేసే ముందుగా ఈ విధంగా మనం నవనాథుల్ని తలుచుకుంది స్టార్ట్ చేస్తే మంచిది. వారు 16 మంది, వాళ్ళు తలుచుకొని మనం స్టార్ట్ చేస్తాం. బ్రాహ్మణ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పవిత్ర సరావస్థం గతోపివా స్మరేత్ పుండరీకాఠం సబాహ్యం మందగుచే అన్న శ్లోకం భావాయుక్తము చదువుకుని శుచి అవ్వాలి. అప్పుడు శుద్ధి చేయబడిన కడిగి తుడిచిన ఒక చెక్క పీటను ఉంచాలి. దానిపై దత్తాత్రేయ స్వామి చిత్రపటము, శ్రీ గురు చరిత్ర గ్రంథం ఉంచాలి. వాటికి దీపాలు అర్పించాలి. ఆ దీపం అర్పించి నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతి దేహి మాం రక్ష భక్తితే దేహి మే దృఢం అన్న శ్లోకం భావాయుక్తంగా చదువుకుంటూ ప్రారంభించాలి. యోగి రాజేంద్ర దత్తాత్రేయ ఓ దయానిధి, మీకు నమస్కారం. నాకు మీపై దృఢమైన భక్తితో కూడిన స్మరణ ప్రసాదించు, నన్ను రక్షించు అని దీని భావం. ఓం వరదాయ నమః, ఓం కార్త్యవీర్యాది రాజరాజ్య ప్రదాయ నమః, ఓం అనగాయ నమః, ఓం విశ్వశ్లాఘేయాయ నమః, ఓం అమితాచారాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం మునీశ్వరాయ నమః, ఓం పరాశక్తి పదశిష్టాయ నమః, ఓం యోగానందాయ నమః, ఓం సదోన్మతాయ నమః, ఓం సమస్త వైరీ తేజోహృతే నమః, ఓం పరమాత్మ సాగరాయ నమః, ఓం అనగాయ నమః, ఓం గర్భరత్నాయ నమః, ఓం భోగమోక్ష సుఖప్రదాయ నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభాయ నమః, ఓం శ్రీ నృసింహ సరస్వతి సద్గురు పాదుకభ్యా నమః అని 16 నామాలు చదువుకొని మనం ఈ విధంగా మనం గణేశుని ఒకసారి గణపతిని పూజించుకొని స్టార్ట్ చేస్తాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గుణదేవతాయ నమః, శ్రీ శ్రీ పాదవల్లభ శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాసిన ఉపదోద్వాతం. మసక చీకటిలో త్రాడును చూసి పాముని భ్రమించి భయపడతాం, కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మ మనవడు పరమాత్మ ఒకడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థాన్ని జగత్ గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకుంటున్నాం. క్షణంలో దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మాయ తేలిపోతుంది. సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వము. సచితానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానమున దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించాడు. ఈ దత్తాత్రేయుడిని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన వీర్యార్జునుడు యదు మొదలవని శ్రీ పాదవల్లభుగాను, తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను అంతరించాడు. పరమ గురువైన ఆయా దత్తామూర్తి నేటికి కృష్ణా భీమ సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి స్మరించిన వారికి ప్రసన్నమవుతున్నాడు. ఆ విధంగా ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవారని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటికి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారి సాధన ద్వారా పరమాత్మ అలా మరలా సృష్టి చేశాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలు గల చరాచర జగత్ ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన పురుషోత్తముడి ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు. ఇంద్రియాలు వాటి విషయాలై శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము తో కూడిన అజ్ఞానము వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవ సంపత్తితో జయిస్తారో వట్టి వారు అజ్ఞాన దుఃఖ రూపమని సంసారం నుండి ముక్తి పొందుతారు. హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యానము, తపస్సు, అర్జనము, ధర్మనిష్ట, అహింస, సత్యము, క్రోధము లేకుండటము, త్యాగము, శాంతి,
ఇతరులకు దోషాలను ప్రకటించకుండటము, ప్రాణుల యందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికార చెందకుండటము, మృదు స్వభావము, లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండటము, చాపల్యము లేకుండటము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వచన లేకుండటము, నిగర్వము, ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతుంది. అటువంటి ముముక్షులమైన కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయ చేత మానవ రూపంలో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించిన ధర్మరక్షణ, స్వధర్మ పాలనను చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచి పెడతాడు. ఇలా బ్రహ్మ దివసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికి 28 యుగాలు చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దినము. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలము ఒక కల్పము. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయురాధ్యం. వీటిని మొదటిది శ్వేతవరాహ కల్పము. మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవబడ్డాయి. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిద్రలయ్యారు. కనుక పరమాత్మైన దత్తాత్రేయుడు ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజా నది సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు. ఈయన మహాత్మ్యం చెప్పాలనివి కానిది. పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవం ఉచ్చరించాడు. ఇనుమును తాగి బంగారం మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేద పాఠం చెప్పాడు. బాల్యంలోని తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు. చిన్న వయసులోని సర్వతీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగాభ్యాసం అయ్యాడు. దానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపాద్య భోజనంతో ఆ భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలం ఒక భక్తికి త్రిశక్తి వంటి ప్రయాగ, కాశీ, గయ యాత్ర చేయించాడు. చచ్చిన వాణ్ణి బ్రతికించాడు. గొడ్డు బర్రెను పాడే గేదె చేశాడు. త్రివిక్రమణి శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసులు విద్యగర్వమనచాడు. తన ఆశీర్వచనం చేతిని అత్యంజనుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడి చెట్టును చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకరికి కుష్ఠరోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. ఆ కాలంలో కోసిన పంట చేరును మాట మాత్రం చేత తిరిగి సస్యసమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు, ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలో నక్షత్రాలను, భూమిపైన ఉన్న ఇసుక రేణువులను, సముద్రంలో నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించడం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేని వాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణ రూపంలో అవతరించి భక్తునికి చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దృష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకునే భక్తుడు జీవించుండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలనే ద్వంద్వాల చేత స్వరించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారంధ కర్మరూపమైన అతడే దేహము నశించకపోయిన అజ్ఞానం వలన ఉత్తమమైన సుఖ దుఃఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మ పొందుతాడు. సత్యాంగం లేని వారికి ఇంద్రియ సుఖంలోనైనాను, ఆసూరి సంపద కల వారికి తమోగుణ ప్రధానులై మహోద్ధులుగా ఈ సత్యం తెలియదు. స్వధర్మాచరిస్తూ సాధుగుర దేవతల యందు భక్తి గలవాడే సత్యంగా వలన వివేకి నేనే కర్తను భోక్తనని అభిమాని విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి ఈ మార్గంలోని అతడు ముక్తి పొందుతాడు. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.